అలీకేఫ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మరియు స్థానికులు ఆందోళన చేపట్టారు. అలీకేఫ్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన ఫ్లైఓవర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మారుగానే ఫ్లైఓవర్ పనులు ఆలస్యం అవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 2 వీలర్ వెళ్లేటట్టయినా దారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. ఇటీవల స్కూలు స్టార్ట్ కావడంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు కనీసం 2-3 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుందని చెప్పి తెలిపారు. కనీసం 2 వీలర్ వాహనాన్ని వెళ్లేటట్లయినా చేయాలని అంబర్పేట ట్రాఫిక్ సిఐని స్థానికులు కోరారు. నేనేమంటున్నాను సార్, ప్రాబ్లం అయితే ఇంకా ఓపెన్ చేయాలి. మన ప్రాపర్ వేలో సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి విజిట్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చెప్తే ఎప్పట్లో ఎడ్యుకేషన్కి కాలేజీల పేరు కూడా చెప్తాం మీకు. మేము ఏదో ఒట్టిగానే చెప్తున్నాం. మీరు ఎవరికి ఇచ్చారండి? అది కరెక్ట్ కాదు. స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి, అన్ని బ్రిడ్జ్ అవతల్లో ఉన్నాయి. పేరెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టూ తిరిగిపోయినా కూడా కాలేజ్ టైం స్కూల్ టైం అయిపోతున్నాయి. ఇంకోటి వర్షాలు ఎక్కువైతాయి, అప్పుడు ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. స్కూల్ కి కాలేజ్ టైం పోతే చదువుకొని ఏం చేస్తారు పిల్లలకి ఇబ్బంది. ఎందుకంటే బ్రిడ్జ్ వరకు మొత్తం ఒక 2 వీలర్ పోయేంత రోడ్ పెట్టేసి ఇప్పుడు పంపించారు అనుకోండి, కార్లు ఆటోల నుంచి పోతాయి. ఇప్పుడు ఆటో చార్జెస్ కూడా పెంచారు, చుట్టూ తిరిగి పంపించి మంత్లీ 1000 రూపాయలు పెంచి. ఇప్పుడు సామాన్లు ఎట్లా చదువుకుంటాడు? ఇప్పుడు డాడీ జాబ్ చేయాలి, పోయి దింపిన వాళ్ళ జాబ్ చేసే వాళ్ళ ఎప్పుడు ఆటో పైసలు కట్టామంటే 1000 రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు. మీరు కనీసం పోలీసులను ఇక్కడ ఫోటోలు దింపేటప్పుడు ఒక 2 పోలీసులను పెడితే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఎట్లయినా డిపార్ట్మెంట్ పోలీసులు ఉన్నారు కదా, మీరు ఫోటోలు తీస్తున్నారు సైడ్కి రాంగ్ రూట్ పోతున్నారని. ఆ ఫైన్ పైసలు పెట్టే బదులు ఒక 2 పోలీసులు 4 పెట్టకుండా చూడాల్సిన ఒక 2 పెడితే వాళ్ళు రోడ్ పట్టుకుని అడ్జస్ట్ గైడ్ చేస్తారు. ఇప్పుడు అందరినీ 2 వీలర్ చాలు మాకు ఎక్కువ. 2 వీలర్ పోతుంది, నడుచుకుంటూ పోతారు, 2 వీలర్ పోతారు. 2 వీలర్ దారి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి తరఫున. మా పిల్లలు గాలి పిల్లలు కాదు, అందరి కోసం ఇది. చదువులు ఉంటాయి, ఇన్స్టిట్యూట్ ఉంటాయి, పనులు 2 సంవత్సరాలు ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అయినా ఇబ్బంది చాలా అయిపోతుంది. ఇది ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లనే కష్టం అయిపోతుంది. అందరి గురించి ఆలోచించాలి. దయచేసి మాకు 2 వీలర్ రూట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. జస్ట్ 5 to 10 minutes బిఫోరే చెప్పాను సార్. 100% ఏదన్నా కూడా పబ్లిక్ గురించి కనీసం 2 వీలర్ అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా బార్డరు మూసి నది మీదకెళ్ళి బ్రిడ్జి ఒకటి స్టార్ట్ చేసిండ్రు. అది ఇప్పుడు 6 months అయినా ఒక 3 పిల్లర్లు పడ్డాయి తప్ప ఏమి అది ఇప్పట్లో కాదు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ అది ఎప్పుడు చేస్తుందో ఎవరు తెలియదు. ఆ గుత్తదారు కూడా వారిపోయిండు. మాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే అది కంప్లీట్ అయితే నేను కూడా ఒప్పుకోవాలి. కానీ కాలేజ్ పిల్లలు, స్టూడెంట్, చిన్న పిల్లలు, ఇప్పుడు మొగోళ్ళు ఎప్పటికీ ఇంట్లో ఉండరు. వాళ్ళు ఏంటంటే పనుల మీద పోతారు. ఈడ అంతా గరీబ్ వాళ్ళు, పెద్ద ఉన్నోళ్ళు కాదు, డ్రైవర్లు కాళ్ళు కాదు, ఈడ ఉన్నోళ్ళు 2 వీలర్ వాళ్ళు అంతా. అయితే చాలా మందికి ఇంట్లో లేడీస్ కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు తీసుకోపోలేరు. ఆ గోల్నాక నుంచి 5 కిలోమీటర్లు అవుతుంది. వీళ్ళు రోజు మాకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకి ఆఫీసులో పోయి అడుగుతానేమో, సిఏకి ఎస్ఐకి అడుగుతానేమో మా పై ఆఫీసులో తీయొద్దన్నారు, ఇట్లకెళ్ళి వంపనే వద్దన్నారు. కలుసుకుంటే అవకాశం, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కింద చౌరస్తా మీద వద్దు, కిందికైనా మాకు ఒక 2 వీలర్ పోయేంత అవకాశం ఏమని మేము 3 నెలల నుంచి ఎంబడబడుతున్నాము. అటు కిషన్ రెడ్డి దగ్గర పోయారు, మా ఎమ్మెల్యే దగ్గర పోయారు. ఆఫీసర్లు కొంచెం తీసుకుంటే ఈజీగా పని చేయొచ్చు. అది ఎందుకంటే ఇబ్బంది చాలా అవుతుంది. ఎందుకంటే మనం ఫోటోలు కొట్టే టైము ఆడ జనాలకు టైం ఇస్తే
చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇదేదో రాజకీయం కాదు, అంతా ఇది స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళే. పొలిటికల్ ఏం కాదు, ఇక పొలిటికల్ రాజకీయం కాదు. ఎందుకంటే ఇది మాకు మరి ఇప్పుడు సిఐ గారి దగ్గర పొమ్మంటారు, పోతాము. ఎన్ని రోజులలో మాకు ఇది క్లియర్ చేస్తారో చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆఫీసర్లతో వాళ్ళకి ఎట్లుంటుందో మాకు కూడా పబ్లిక్ తోనే ఉంటది. తుమ్లో క్యాకరే ఏమో ఒక్కొక్కరి నోటికి వచ్చిన భాషలో మాట్లాడతారు. అవన్నీ వాళ్ళు మాకెందుకు? ఎందుకంటే అది ఒకటి సాల్వ్ చేస్తే చాలా మందికి సంతోషంగా ఉంటది. ఎందుకంటే అది ఎప్పట్లో చేస్తారో అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ గారికి అడిగితే నాకు తెలియదు అంటుండు, సిఏ దగ్గరకు పోతే నాకు తెలియదు అంటుండు, ఏసీ దగ్గర పోండి, డీసీ దగ్గర. అంటే ఇప్పుడు కొంచెం చిన్న సాల్వ్ చేయడానికి కూడా ఇంత తగ్గింపు చేస్తే కరెక్ట్ కాదు ఈ పద్ధతి. ఎందుకంటే అతి త్వరలో ఇది క్లియర్ చేయాలి, మాకు పరిశ్రమ కావాలి. ఇది ఇప్పట్లో అయ్యేది కాదు, అది ఇంకా సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో. ఆ గుత్తగారు కూడా పారిపోయిండు, కావాలంటే మీరు కూడా అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఏం వర్క్ లేదు, సామాన్లు కూడా తీసుకొని మొత్తం ఆయన వెళ్ళిపోయిండు. దాని గురించి ఇది సాల్వ్ చేయాలని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ కు. అక్కడ నుంచి మనం దారి ఇచ్చినా కానీ నో ప్రాబ్లం సార్. అక్కడ మధ్యలో ఇప్పుడు పైన